మనకి రెండు చాయిస్ ఉంటాయి. సో 8 క్వశ్చన్లు ఇస్తే ఇక్కడ 6 క్వశ్చన్స్ రాస్తాం మనం. 6లో మనకి రెండు చాయిస్ ఉంటుంది. టోటల్ గా మనకి ఇక్కడ మిగిలిపోయింది 2 క్వశ్చన్లు మిగిలిపోతాయి. ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 6th చాప్టర్ నుంచి ఒకటి, 7th చాప్టర్ నుంచి ఒకటి, 8th చాప్టర్ నుంచి ఒకటి, టోటల్ గా మనకి 3 క్వశ్చన్ 8 లాంగ్ ఆన్సర్. బ్లూ ప్రింట్ లో మనం ఫస్ట్ ఇయర్ సిలబస్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్కులు వెయిటేజ్ ఉందో జరిగింది. టోటల్ గా 6 మార్కులు. సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ లో 2 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది, 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. టోటల్ గా ఈ చాప్టర్ మొత్తం 6 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ గా మనం ప్రిపేర్ అయితే ఒక 2 మార్కుల ప్రశ్న రాయొచ్చు, ఒకటి 4 మార్కులు, టోటల్ గా 6 మార్కులు వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఇక్కడ మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ గా 3 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ 3 మార్కులు మొత్తం టోటల్ గా 3 క్వశ్చన్లు 6 మార్కులు ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి మాత్రం 4 మార్క్స్ రావడం జరుగుతుంది. టోటల్ గా 10 మార్క్స్ వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి ఉంటుంది. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ వచ్చేసి 10 మార్కులు వస్తాయి. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి 6 మార్కులు. టోటల్ గా ఇక్కడికి 2 చాప్టర్లు ప్రిపేర్ అయితే 16 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకి యానిమల్ డైవర్సిటీ 1 ఆర్ ఇన్వర్టిబ్రేటా ఫైలా ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్కుల వెయిటేజ్. టోటల్ గా ఒక 2 మార్కులు, ఒక 4 మార్కులు, టోటల్ గా 6 మార్కుల వెయిటేజ్ వచ్చేసి ఈ చాప్టర్ ఇన్వర్టిబ్రేటా ఫైలా ఆర్ యానిమల్ డైవర్సిటీ 1. దెన్ దాని తర్వాత వచ్చేసి యానిమల్ డైవర్సిటీ 2 ఆర్ ఫైలా కార్డేటా. కార్డేటా ఫైలం నుంచి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ గా యానిమల్ డైవర్సిటీ 1 లో ఎలా ఉందో యానిమల్ డైవర్సిటీ 2 లో కూడా టోటల్ గా 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ ఒక 2 మార్కులు, ఒక 4 మార్కులు. నెక్స్ట్ locomotion and reproduction in protozoans. locomotion and reproduction in protozoans 2 మార్కుల ప్రశ్నలు వచ్చేసి 2 వస్తున్నాయి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. టోటల్ గా 8 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది locomotion and reproduction in protozoans. టోటల్ గా 8 మార్కులు. నెక్స్ట్ ఈ 3 చాప్టర్లు 6, 7, 8 చాప్టర్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 6th చాప్టర్ నుంచి ఒకటి, 7th చాప్టర్ నుంచి ఒకటి, 8th చాప్టర్ నుంచి ఒకటి, టోటల్ గా మనకి 3 క్వశ్చన్ 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. కాక్రోచ్ నుంచి ఒకటి, ఇకాలజీ నుంచి ఒకటి, యానిమల్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో ఇక్కడ 6th చాప్టర్ టోటల్ గా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చూసుకుంటే 2 మార్కుల ప్రశ్న ఒకటి, 4 మార్కుల ప్రశ్న ఒకటి, 8 మార్కుల ప్రశ్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మొత్తం ఈ చాప్టర్ నుంచే ఉంటుంది. సో ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ పెరిప్లానెటా అమెరికానా కాక్రోచ్. కాక్రోచ్ నుంచి దేర్ ఇస్ నో 2 మార్క్స్. 2 మార్కుల ప్రశ్నలు ఏమి ఇక్కడ మనకి వెయిటేజ్ లో లేదు కాబట్టి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి డయాగ్రామ్ ఉంటుంది, అది స్కిల్ నుంచి ఇస్తారు, అది ఓన్లీ డయాగ్రామ్ ఉంటుంది, అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్ గా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3లో మనం ఒకటి రాస్తే సరిపోతుంది. ఖచ్చితంగా 3 క్వశ్చన్ ప్రిపేర్ అయితే ఒకటి వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ చాప్టర్ నుంచి కూడా మనకి ఒక 2 మార్కులు, ఒక 4 మార్కులు, నెక్స్ట్ ఒకటి 8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. టోటల్ గా 14 మార్క్స్ చాప్టర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ మనకి ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో టోటల్ గా మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ వచ్చేసి 3 చాప్టర్స్. సో మనం 60కి 60 తెచ్చుకోవాలంటే అన్ని చాప్టర్లు ప్రిపేర్ అవ్వాల్సింది యాజ్ పర్ వెయిటేజ్. కానీ మనకి ఎక్కువ పాస్ కావాలంటే మన ఈ 3 చాప్టర్ నుంచి ఎక్కువ 8 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 6th చాప్టర్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, పెరిప్లానెటా అమెరికానా అండ్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టోటల్ గా ఈ చాప్టర్స్ వరకు ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది. సో ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ జువాలజీలో షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్ వచ్చేసి ఏ క్వశ్చన్ చదివితే మనం 8 క్వశ్చన్లకి 8 క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో
ఫస్ట్ చాప్టర్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి వచ్చేసి మనం డిఫైన్ స్పీసీస్, రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఒకటి చదివితే ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ మనం. నెక్స్ట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద గ్రేటర్ బయోడైవర్సిటీ ప్రాఫిట్స్. ఓకే, ఈ చాప్టర్ కూడా మనం ఈ క్వశ్చన్ లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ఈవిల్ క్వాడ్రేట్స్. ఈవిల్ క్వాడ్రేట్స్ నెక్స్ట్ రివర్ ప్రాపర్ హైపోథీసిస్. సో నెక్స్ట్ ఇన్సైడ్ కన్సర్వేషన్స్, దెన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. టోటల్ గా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి మనం 6 క్వశ్చన్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఈ 6 క్వశ్చన్లలో మనం ఒక క్వశ్చన్ డామ్ షూర్ గా రాయొచ్చు. ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకటి రాయొచ్చు. ఒకటి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, దెన్ రైట్ షార్ట్ నోట్ ఆన్ ఇన్సైడ్ కన్సర్వేషన్, రివర్ట్ ప్రాపర్ హైపోథీసిస్, దెన్ ఈవిల్ క్వాడ్రేట్స్ అండ్ డిఫైన్ స్పీసీస్ అండ్ స్పీసీస్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. నెక్స్ట్ ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మనం గ్యారంటీగా ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ నుంచి మనం గ్లాండ్యులర్ ఎపిథీలియం, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ గ్లాండ్యులర్ ఎపిథీలియం. నెక్స్ట్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూ నుంచి ఈ ఏరియోలార్ టిష్యూ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈస్ లింఫ్, రైట్ షార్ట్ నోట్ ఆన్ లింఫ్. Then structure of multipolar neuron. Next Haversian system or a compact bone. Then describe the structure of cardiac muscle. Then structure of skeletal muscle. So total ga manam ee cartilage types of cartilages, then areolar tissue, glandular tissue, lymph, multipolar neuron, Haversian system or compact bone, cardiac muscle, skeletal muscle. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ సెకండ్ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఓకే 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్, ఏరియోలార్ టిష్యూ, లింఫ్, మల్టీపోలార్ న్యూరాన్, హావర్సియన్ సిస్టమ్, కార్డియాక్ మజిల్ అండ్ స్కెలిటల్ మజిల్. సో ఇది సెకండ్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ రాయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎక్కువగా చదవాల్సింది కార్డియాక్ మజిల్, మల్టీపోలార్ న్యూరాన్, కంపాక్ట్ బోన్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్, ఏరియోలార్ టిష్యూ. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ 1 ఆర్ ఇన్వర్టిబ్రేటా ఫైలా. సో ఈ చాప్టర్ నుంచి కూడా మనం ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. దానికోసం మనం ఏం చదవాలంటే సాలిడ్ ఫీచర్స్ ఆఫ్ యాంథోజోవన్స్, దెన్ పాలికిడ్స్, సాలిడ్ ఫీచర్స్ ఆఫ్ పాలికిడ్స్, నెక్స్ట్ ఇకనాయిడ్స్, అరెక్నాయిడ్స్ జనరల్ క్యారెక్టర్స్, క్రస్టేషియన్ జనరల్ క్యారెక్టర్స్, హోలోథురాయిడియన్స్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం థర్డ్ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి రైట్ ద చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేషియన్స్, నెక్స్ట్ పాలికిడ్స్ జనరల్ క్యారెక్టర్స్, ఆంథోజోవన్ జనరల్ క్యారెక్టర్స్. ఈ 3 క్వశ్చన్ నుంచి వెరీ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, 4 మార్క్స్. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ 2 ఆర్ వర్టిబ్రేటా ఫైలా. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనం ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, సెంటిపీడ్స్ అండ్ మిలిపీడ్స్. సెంటిపీడ్స్ అండ్ మిలిపీడ్స్ ఆర్ 100 లెగ్గర్ యానిమల్స్ ఆర్ 1000 లెగ్గర్ యానిమల్స్. నెక్స్ట్ 4th చాప్టర్ నుంచి 4 ఫండమెంటల్ కార్డేట్ హాల్మార్క్ క్యారెక్టర్స్ వచ్చేసి ఒకటి నోటోకార్డ్, నారుకార్డ్, ఫారింజియల్ గిల్స్లేట్స్ అండ్ పోస్ట్ అనల్టైల్. సో ఈ 4 జనరల్ క్యారెక్టర్స్ రాయాల్సి ఉంటుంది, 4 ఫండమెంటల్ హాల్మార్క్ క్యారెక్టర్స్. దెన్ ఇక్కడ నెక్స్ట్ 4th చాప్టర్ నుంచి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఒక్క క్వశ్చన్ మీద డిపెండ్ అయినా మనకి ఈ క్వశ్చన్ కంపల్సరీగా 4th చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. సో ఇది కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిందే. నెక్స్ట్ then what are the modifications that you are observed in birds that help to the flight or lateral appendages, the absence of various types of flagellas. ఇది 4th చాప్టర్ నుంచి బర్డ్స్ లో మోడిఫికేషన్స్ ఏమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాలి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్. నెక్స్ట్ 8 salient features of amphibians. amphibians యొక్క 8 salient features. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్. ఓకే, ఇది మనకి 4th చాప్టర్ నుంచి చూసుకోవాలి. నెక్స్ట్
ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మనకి లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్. ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్ నుంచి కూడా మనం టోటల్గా 4 క్వశ్చన్స్ చదివితే కంపల్సరీగా మనకి ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఇది అదే పారామీషియం డయాగ్రామ్ కానీ యూక్లినా డయాగ్రామ్ కానీ పారామీషియం డయాగ్రామ్ ఈ 2 డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ దీంట్లో జరిగే అసెక్షువల్ రిప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫరీ బైనరీ ఫ్యూజన్ ఇన్ పారామీషియం, లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ ఇన్ యూక్లినా. సో ఈ 2 డయాగ్రామ్స్ నెక్స్ట్ యూక్లినా అండ్ పారామీషియం లో జరిగే అసెక్షువల్ రిప్రొడక్షన్ ఈ 4 క్వశ్చన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు ఫ్లాజెల్లా అండ్ సీలియా ఆర్ సూడోపోడియా. సో ఈ మొత్తంగా ఈ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లాస్, దెన్ సూడోపోడియా టైప్స్ ఆఫ్ సూడోపోడియాస్, నెక్స్ట్ యూక్లినా పారామీషియం లో జరిగే అసెక్షువల్ రిప్రొడక్షన్, నెక్స్ట్ యూక్లినా డయాగ్రామ్ అండ్ లేబులింగ్, పారామీషియం డయాగ్రామ్ అండ్ లేబులింగ్ చూసుకుంటే సరిపోతుంది. టోటల్ గా ఈ 5 చాప్టర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీని తర్వాత 6th చాప్టర్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో చూసుకుంటే అడాలసెన్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వల్నరబుల్ ఫేజ్. సో ఈ చాప్టర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. డిస్టింగ్విష్ బిట్వీన్ హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లాసియా. నెక్స్ట్ ఎంటమీబా హిస్టోరైటికల్ లైఫ్ సైకిల్ మనం 8 మార్క్స్ చదువుతాం కాబట్టి 4 మార్క్స్ లో ఆల్రెడీ కవర్ అవుతుంది. నెక్స్ట్ ట్రోఫోజాయిట్ ఆఫ్ ఎంటమీబా హిస్టోరైటికా ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్, అది 8 మార్క్స్ లో చదువుతాం. నెక్స్ట్ దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోజాయిట్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ గాల్జీ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద ప్లాస్మోడియోయాస్. ఇది ఆర్బీసీ లో మ్యాన్ లో జరిగేది. సో ఇది కూడా మనం 8 మార్క్స్ లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. కాబట్టి జస్ట్ 4 మార్క్స్ లో ఇంపార్టెంట్, బట్ 8 మార్క్స్ లో చదివితే కవర్ అయ్యే టాపిక్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేజర్ గా ఈ 3 క్వశ్చన్స్ నుంచి వాట్ ఆర్ ద షార్ట్ నోట్ ఆన్ ఓపియాయిడ్స్, రైట్ షార్ట్ నోట్ ఆన్ ఓపియాయిడ్స్, ఇది 6th చాప్టర్. దెన్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ కొకైన్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కెనబినాయిడ్స్. కెనబినాయిడ్స్ దీని నుంచి కూడా ఈ 3 షార్ట్ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. లేదంటే పారామీషియం యూక్లినా అది అక్కడ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్టీరియల్, ఫంగల్ అండ్ వైరల్ డిసీజెస్ ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 7th చాప్టర్ నుంచి కూడా మనం డ్రాయల్ లేబులింగ్ ఆఫ్ ఒమాటిడియం కాక్రోచ్. ఇక్కడ పెరిప్లానెట్ అమెరికా నుంచి చూసుకుంటే మనం డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఒమాటిడియం, నెక్స్ట్ డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ కాక్రోచ్ మౌత్ పార్ట్స్. ఎందుకంటే మనకి 4 మార్క్స్ లో స్కిల్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ అనేది అడగడం జరుగుతుంది. అది ఏ చాప్టర్? అది 5th చాప్టర్ లోకోమోషన్ ఆర్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్. దెన్ 7th చాప్టర్ కాక్రోచ్. ఈ 2 చాప్టర్ నుంచి ఒక డయాగ్రామ్ అనేది డామ్ షూర్ గా వస్తుంది. ఒకటేమో ఇక్కడ పారామీషియం, యూక్లినా ఈ 2 చూసుకోవాలి. ఇక్కడ 7th చాప్టర్ లో వచ్చేసి ఒమాటిడియం డయాగ్రామ్, నెక్స్ట్ కాక్రోచ్ మౌత్ పార్ట్స్, దెన్ salivary glands ఈ 3 డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే మనకి ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ మనకి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ salivary glands. దెన్ 8th చాప్టర్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లో చూసుకుంటే మనకి వాంట్ ఆఫ్ రూల్ ఆర్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్. Discuss the various types of adaptations in water animals, freshwater animals or marine water animals. ఇవి 2 ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ వస్తుంది. లేదంటే మనకు ఖచ్చితంగా సమ్మర్ స్ట్రాటిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్, బ్రూడ్ పారాసైటిజం ఎగ్జాంపుల్. నెక్స్ట్ మెరైన్ యానిమల్ అడాప్టేషన్స్ ఆర్ హైపర్టానిక్ సీ వాటర్. సో ఇందాక చెప్పుకున్నాం మనం మెరైన్ యానిమల్స్ అడాప్టేషన్స్, సీ వాటర్ అడాప్టేషన్స్, ఫ్రెష్ వాటర్ అడాప్టేషన్స్. సో టోటల్ గా మనకున్న చాప్టర్స్ వచ్చేసి 8 చాప్టర్లు. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. కంపల్సరీగా మనం ప్రిపేర్ అయ్యేది 1st చాప్టర్ నుంచి స్పీసీస్ కాన్సెప్ట్, వేరియస్ టైప్స్ ఆఫ్ స్పీసీస్, దెన్ రివర్ట్ టు ప్రాపర్ హైపోథీసిస్, దెన్ దాని తర్వాత 4 ఈవిల్ క్వాడ్రేట్స్. ఈ 3 ప్రిపేర్ అయితే సరిపోతుంది. 2nd చాప్టర్ నుంచి కార్డియాక్ మజిల్, దాని తర్వాత మనం చూసుకోవాల్సింది కార్టిలేజ్ టైప్స్, మల్టీపోలార్ న్యూరాన్. ఈ 3 క్వశ్చన్స్ అయిపోతాయి. నెక్స్ట్ 4th చాప్టర్ నుంచి వచ్చేసి 3rd చాప్టర్ నుంచి మనం
ఇక్కడ ఆంథోజోవన్ జనరల్ క్యారెక్టర్స్, క్రస్టేషియన్ జనరల్ క్యారెక్టర్స్, పాలికిడ్స్ జనరల్ క్యారెక్టర్స్, ఈ 3 క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది మినిమం పాస్ కావాలంటే. నెక్స్ట్ 4th చాప్టర్ నుంచి మనం ఇక్కడ బోనీ ఫిషెస్, కార్టిలేజినస్ ఫిషెస్, amphibian 8 salad features, then next birds, flightless birds and flight birds, ఇది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 5th చాప్టర్ నుంచి మినిమం పాస్ కావాలంటే యూగ్లినా, పారామీషియం అండ్ బైనరీ ఫిజియన్, పారామీషియం అండ్ యూగ్లినా, సెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ 6th చాప్టర్ నుంచి ఓఫియాయిడ్స్, కెనబినాయిడ్స్, దెన్ కోకైన్, ఇవి చూసుకుంటే సరిపోతుంది. 7th చాప్టర్ నుంచి కాక్రోచ్ మౌత్ పార్ట్స్, దెన్ కాక్రోచ్ ఒమాటిడియం, దెన్ కాక్రోచ్ salivary glands. 8th చాప్టర్ నుంచి సమ్మర్ స్ట్రాటిఫికేషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్ అడాప్టేషన్స్, సో వాట్ ఆఫ్ రూమ్, ఇవి మొత్తం మనకి టోటల్ గా ఉన్న 4 మార్క్స్. సో ఇంతవరకు ప్రిపేర్ అయితే మనం 8కి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ 24 మార్కులు సింపుల్ గా తెచ్చుకోవచ్చు సెషన్ బి నుంచి.